హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చూస్ కరెక్ట్ ప్రొనౌన్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గివన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటిది రెండు ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఆ యొక్క ఆప్షన్స్ ప్రకారం వచ్చేసి ప్రొనౌన్స్ని వచ్చేసి మనము గుర్తించాలి. ఈ యొక్క ప్రొనౌన్స్ మనము దీన్ని తెలుసుకుందాము. వై డిడెంట్ హీ టెల్ యాజ్ అబౌట్ దెమ్ వెన్ హీ కేమ్ ఎస్టర్డే. ఇక్కడ వచ్చేసి హీ హిమ్ ఇచ్చినారు, హీ అనేటువంటి ఉపయోగించాము. ఇక్కడ ఉయ్ అజ్ అనేటువంటిది ఇచ్చారు, అజ్ అనేటువంటిది ఉపయోగించాము. దే దెమ్ అని ఇచ్చినారు, దెమ్ అనేటువంటిది ఉపయోగించాము. వెన్ హీ హిమ్ అని ఇచ్చినారు, హీ అనేటువంటిది ఉపయోగించాము. ఈ యొక్క మీనింగ్ అర్థం ఏంటి అంటే, అతను నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు వారి గురించో లేదా వాటి గురించి, అంటే అది వచ్చేసి వస్తువులు కావచ్చు లేదా వారు అంటే మనుషులు కావచ్చు అనమాట, వారి గురించి మనకు ఎందుకు చెప్పలేదు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ వీ షెల్ బీ ఇన్ టైమ్ టు సీ హర్ వెన్ షీ అరైవ్స్. ఇక్కడ వచ్చేసి ఉయ్ అజ్ అని ఇచ్చినారు, ఉయ్ అనేటువంటి ఉపయోగించాము. ఇక్కడ హర్ షీ అనేటువంటిది ఇచ్చినారు, హర్ అనేటువంటి ఉపయోగించాము. తర్వాత షీ హర్ అనేటువంటిది ఇచ్చారు, మళ్ళీ షీ అనేటువంటిది ఉపయోగించాము. ఇక్కడ ఈ యొక్క మీనింగ్ ఈ యొక్క అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్లీ దట్ వీ షెల్ బీ ఇన్ టైమ్ టు సీ హర్ వెన్ షీ అరైవ్స్. ఆమె వచ్చేసరికి మనము ఆమెను చూడడానికి సరైన సమయానికి అక్కడ చేరుకునేటువంటి అవకాశము ఉంది అని చెప్పడం అనమాట. నెక్స్ట్, ప్లీజ్ గివ్ మీ ద మెసేజ్ ఫర్ హిమ్. ఇక్కడ వచ్చేసి ఐ మీ అనేటువంటిది ఇచ్చినారు, ఐ బదులు మీ అనేటువంటి ఉపయోగించాము. ఈ హిమ్ అని ఇచ్చినారు, హిమ్ అనేటువంటిది ఉపయోగించాము. దయచేసి సందేశాన్ని అతనికి ఇవ్వండి. దట్ మీన్స్ వచ్చేసి మెసేజ్ అంటే సందేశం అనమాట. ఈ యొక్క విషయాన్ని తెలపండి, అతనికి తెలియచేయండి అని అర్థం అనమాట. నెక్స్ట్, మై ఫ్రెండ్ అండ్ ఐ అండ్ మీ అని ఇచ్చినారు, ఐ అనేటువంటి ఉపయోగించాము. వెంట్ టు సీ హర్, షీ హర్ ఇచ్చినారు, హర్ అనేటువంటి ఉపయోగించాము. టు ఆస్క్ హర్ అనేటువంటిది షీ హర్ ఇచ్చినారు, ఇక్కడ హర్ అనేటువంటి ఉపయోగించాము. హర్ బ్రదర్. ఇక్కడ వచ్చేసి మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు సీ హర్ టు ఆస్క్ హర్ బ్రదర్ అని అర్థం అనమాట. ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అంటే, నేను నా యొక్క స్నేహితుడు లేదా స్నేహితురాలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అమ్మాయి ఉండొచ్చు లేదా అబ్బాయి ఉండొచ్చు. ఆమె తన యొక్క తమ్ముడు లేదా అన్నయ్య గురించి ఇక్కడ అడగడానికి ఆమెను కలుసుకోవడానికి వెళ్ళాము అని, అతని గురించి అడగడానికి తన యొక్క తమ్ముడు లేదా అన్న గురించి తెలుసుకునే దానికోసంగా అక్కడికి వెళ్ళాము అని దీని అర్థము. ద మ్యాన్ గేవ్ సందీప్ అండ్ మీ సమ్ ఫ్రీ శాంపుల్స్ విచ్ హీ హ్యాడ్ విత్ హిమ్. ఇక్కడ వచ్చేసి ఐ మీ అని ఇచ్చినారు, మీ అనేటువంటి ఉపయోగించాము. ఇక్కడ హిమ్ అనేటువంటి ఇచ్చినారు, హీ అనేటువంటి ఉపయోగించాము. ఇక్కడ హిమ్ ఇచ్చినారు, హిమ్ అనేటువంటిది ఉపయోగించాము. సో ద మ్యాన్ గేవ్ సందీప్ అండ్ మీ సమ్ ఫ్రీ శాంపుల్స్ విచ్ హీ హ్యాడ్ విత్ హిమ్ అనేటువంటిది, ఆ మనిషి తన వద్ద ఉన్నటువంటి కొన్ని ఉచితమైనటువంటి నమూనాలను, అంటే స్క్రిప్ట్స్ అనమాట, కొన్ని విషయాలను వచ్చేసి పేపర్స్ను వచ్చేసి సందీప్కు మరియు నాకు ఇచ్చాడు. కొన్ని విషయాలన్నమాట, నమూనాలను, ఉచిత నమూనాలను వచ్చేసి నాకు, శాంపుల్స్ ఏంటనేది మనకు తెలియదు. సో ఉచిత నమూనాలను సందీప్కు మరియు నాకు ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఇక్కడ దాని అర్థం అనమాట.